ప్రైజ్ ది లార్డ్. అందరికీ చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవ దీవెనలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు సమాజానికి ఉపయోగపడే మాటలు, సమాజాన్ని మరి ముందుకు తీసుకొని వెళ్ళే మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. ఈ సమాజానికి, ఇప్పటిన్నటువంటి పరిస్థితులకు బైబిల్ గ్రంథము చాలా సరిపోయే గ్రంథం. చాలామంది బైబిల్ గ్రంథంలో ఎటువంటి గొప్ప అంశాలు లేవని, ఇందులో ఉన్నవని అబద్ధాలని అంటుంటారు కదా. కానే కాదు, ఇందులో ఉన్న పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధాత్మ దేవుడు రచించి మనకిచ్చిన ఈ గ్రంథంలో ఉన్న లేఖనాలు చాలా ఈ సమాజానికి, నేటి సమాజానికి, ఇప్పటి తరానికి చాలా ముఖ్యమైన, అతి శ్రేష్టమైన మాటలు, అవసరమైన మాటలు దీంట్లో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం అనే ఒక గ్రంథం ఉంది. ఈ సంఖ్యాకాండము అనే గ్రంథంలో 27వ అధ్యాయంలో ఒక సన్నివేశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయడం జరిగింది. ఆ యొక్క సన్నివేశాన్ని నేను క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ సన్నివేశం ఏంటంటే, యేసేపు కుమారుడైన మనుష్యే, ఆ వంశంలో ఒక అతను పుడతాడు. ఆ వంశంలో పుట్టినటువంటి ఒక అతనుకు 5 మంది కుమార్తెలు ఉంటారు. ఆ 5 మంది కుమార్తెలు మోషే దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని అడుగుతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే, ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి వెళ్తున్నప్పుడు మధ్యలో జరిగినటువంటి సన్నివేశం. ఆ వ్యక్తి చనిపోయినాడు. ఆ వ్యక్తికి 5 మంది కుమార్తెలు ఉన్నారు. ఆ 5 మంది కుమార్తెలు వచ్చి మోషే దగ్గర విచారణ చేస్తున్నారు. మోషే దగ్గర మాత్రమే కాదు, మోషే ప్రత్యక్ష గుడారం ఎదుట ఉంటే మోషే దగ్గరకు అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, సర్వ సమాజం ఉంది, అక్కడ పెద్దలు ఉన్నారు. వారందరి దగ్గరికి వచ్చి 5 మంది కుమార్తెలు ఒక విషయం గురించి అడుగుతున్నారు. మా నాన్న ఈ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఆయన చనిపోయాడు. ఆయనకి ఎవరు కూడా కుమారులు లేరు, కుమార్తెలు 5 మంది మేమే ఉన్నాము. మరి ఇప్పుడు మా నాన్న చనిపోయినాడు అని చెప్పేసి మా నాన్న వంశము మరి వెళ్ళిపోవాలా, సమసిపోవాలా? మరి మా నాన్న మాకు ఇచ్చినటువంటి, మా నాన్న సంపాదించినటువంటి ఆ ఆస్తి, ఆ స్వాస్థ్యము, ఆ గోత్రము మరి సమసిపోవాలా? మరి మాకు న్యాయం చేయండి అని మోషే దగ్గరకు వస్తే, మోషే అమ్మా నేను తప్పకుండా నేను దేవుణ్ణి అడిగి చెప్తానని చెప్పి మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని అడుగుతున్నాడు. ప్రభువా, ఈ సమస్య వచ్చింది, ఇదిగో 5 మంది ఆడ కుమార్తెలు వచ్చి, ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు, మరి వారి తండ్రి స్వాస్థ్యం ఏమైంది, మా తండ్రి ఆస్తి మాకు కావాలి కదా, మరి మా తండ్రి వంశము ఉండాలి కదా మాకు అని అడుగుతున్నారు అని మోషే యెహోవా దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ ఆడబిడ్డలు లేదా కుమార్తెలు అడుగుతున్నది యుక్తమే, వారి తండ్రి స్వాస్థ్యం వారికి ఇవ్వు, వారి తండ్రి ఆస్తి వారికి ఇవ్వు, వారి తండ్రి గోత్రం వారికి ఇవ్వు. నేను ఇరువురిని, అంటే మగవారిని ఆడవారిని, మగబిడ్డలను ఆడబిడ్డలను సమానంగా చూసే దేవుడిని, నేను ఒకరిని ఎక్కువగానో ఒకరిని తక్కువగానో చూసే దేవుడిని కాదు. వారి తండ్రికి మగబిడ్డలు లేరు కనుక ఈ ఆడబిడ్డలకు వాళ్ళ తండ్రి స్వాస్థ్యం వారికి ఇవ్వు, అటువంటి సమాజమే నేను కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు దేవుడు న్యాయం చేసిన దేవుడు, న్యాయం చేసే దేవుడు. ఈ న్యాయము, ఈ కట్టడి వారికి విధించాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఇది కట్టడిది. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన భాగము, సమాన ఆస్తి ఆడబిడ్డలకు కూడా తండ్రి యొక్క సంపాదించిన ఆస్తిలో ఆడపిల్లలు కూడా సమానంగా ఇవ్వాలని దేవుడు పెట్టిన కట్టడి. ఈరోజు సమాజానికి చాలా అవసరం. ఆడపిల్లల్ని సమానంగా చూడాలి. తల్లిదండ్రులైన వారు మీరు వినాలి, తల్లిదండ్రులైన వారు మగపిల్లలను ఎక్కువగా, ఆడబిడ్డలను తక్కువగా చూడకూడదు. దేవుడు అన్నాడు, బైబిల్ దేవుడు అన్నాడు, ఇరువురిని నేను సమానంగా చూస్తున్నా. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. ఈ సమాజానికి ఉపయోగపడే మాటలా కాదు. మన భారతదేశ సాంప్రదాయం ఎటువంటి సాంప్రదాయం? ఆడవారిని తగ్గించే సాంప్రదాయమే కదా, ఆడవారిని తక్కువ చూసే సమాజమే కదా. అటువంటి సమాజంతో దేవుడు ఆ రోజు 4500 సంవత్సరాల క్రితం దేవుడు ఒక కట్టడి పెట్టాడు. ఇరువురు సమానమే, ఆడబిడ్డలు సమానమే, మగబిడ్డలు సమానం, ఇరువురు, ఏ ఒక్కరు ఎక్కువ కాదని దేవుడు అన్నాడు. ఈ మాటలు సమాజానికి అవసరం. నేటి సమాజంలో స్త్రీ పట్ల జరుగుతున్నటువంటి వివక్షను మనం ప్రతిరోజు చూస్తున్నాం. వివక్ష చూపించకూడదు. స్త్రీలు పురుషులు ఇరువురు కూడా దేవుని యొక్క దృష్టిలో సమానమే. ఆయన ఇరువురి నిమిత్తం, అంటే మగవారు ఆడవారి కోసం ఆయన కల్వరి శిలువలో మనం చేసిన పాపాలన్నిటికీ ఆయన క్షమాపణ, కల్వరి శిలువలో మరణించి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడు చెప్తున్నాడు, ఇరువురు సమానమే.
దేవుడు చెప్తున్నాడు, నీతో నాతో ఈ సమాజంతో, ఈ సమాజానికి అవసరమైన మాటలు ఇవి అందరికీ షేర్ చేయండి. ఇందులో చెప్తున్న మాట ఏంటంటే స్త్రీలు పురుషులు సమానము, బైబిల్ దేవునికి సమానము. ఇవి తెలుసుకున్న నీవు అందరికీ తెలియజేయి, అందరికీ షేర్ చేయి. ఈ వీడియో నచ్చితే కన్నా మీరు మీ నెలవైన వారికి షేర్ చేయమని నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.